వెల్కమ్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు మనం పనస పండు కట్ చేస్తున్నాము. నాకు లిటరల్లీ పనస పండు అంటే చాలా ఇష్టము. ఎందుకో ఇష్టము, బట్ మనం పనస పండు తింటే నేను అన్నం తినలేను. ఎందుకంటే మేబీ ఫైబర్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఏది ఎక్కువ ఉంటుందో తెలియదు, కానీ బాగా ఎక్కువ ఫిల్ అయినట్టు అనిపించింది. ఏ ఫుడ్ తర్వాత తీసుకోలేను. సో ఈరోజు నాకు డిన్నర్ పనస పండు డిన్నర్ అనమాట. ఇక్కడ కట్ చేస్తున్నానంటే పనస పండు తిన్న తర్వాత నేను ఫుడ్ తీసుకోలేను. అవి ఎన్ని పీసెస్ అయినా సరే, 4 అయినా 3 అయినా సరే నాకు అలా ఫిల్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు పనస పండు ఎప్పుడు మా ఇంట్లో తమ్ముడే కట్ చేస్తాడు, కానీ ఈరోజు నేను కట్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం జిగురు అలాంటివి వస్తాయి కదా, ఆ సొన లాంటిది కాస్త చెయ్యంతా పాడైద్ది, నాకు రాదు. కానీ అయినా సరే నేను ఆయిల్ అప్లై చేసుకుంటూ కట్ చేయాలని హ్యాండ్స్కి ఆ షాప్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ చాలా కేర్గా కట్ చేస్తున్నాను. కొంచెం బలం పెట్టాలి కట్ చేయడానికి. నేను బాగానే కట్ చేస్తున్నాను, పర్లేదు. ఫస్ట్ అయినా బాగానే కట్ చేస్తున్నాను, కానీ ఆ పైన కొంచెం ఎక్కువనే కట్ చేసేసాను. అంటే ఆ పీసెస్లో నుంచి పనస పండు తొన ఉంటుంది కదా, ఆ తొన కొంచెం ఎక్కువనే వెళ్ళిపోయింది మిడిల్ పార్ట్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ మనం పనస పండు కట్ చేయాలంటే ఆ మిడిల్ పార్ట్ కట్ చేయాలి. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఎందుకో నాకు చాలా ఇష్టం అండి పనస. బావ వాళ్ళ దగ్గర, అక్క వాళ్ళ దగ్గర చెట్లు ఉన్నాయి. సో ఇది మాత్రం మనకి పెద్దమాయ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా చెట్టు ఉంది. ఎవ్రీ ఇయర్ మేము బావ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న కాయ ఉన్నప్పుడే పనస పొట్టు కర్రీ చేసుకొని తినే అలవాటు. బట్ ఇయర్ పాసిబుల్ కాలేదు. సమ్మర్ మొత్తం కూడా నేను పనస పండు కూడా తినలేదు. ఎందుకో ఏం తినాలనిపించలే ఆ టైంలో, ఎందుకన్నది మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఆ విధంగా నేను పనస పొట్టు కర్రీ మిస్ అయ్యానండి. చాలా బాగుంటుంది పనస పొట్టు కర్రీ. నేను ఆ రెసిపీ కూడా చేసి పెడదాం అనుకున్నా కానీ మిస్ అయింది. మీకు మీ దగ్గరలో ఎక్కడైనా పనసకాయ అవైలబుల్లో ఉంటే పనస పొట్టు కర్రీ చాలా బాగుంటుందండి, చేసి తినండి. నాకు ఆ విధంగా పనసకాయ చిన్నగా ఉన్నప్పుడు పనస పొట్టు కర్రీ చేస్తాను. పనసకాయ బిర్యానీ బాగుంటుంది. ఇక పనస పండు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇక చెప్పలేము అనమాట. అది ఉన్న రోజులు తింటూనే ఉంటా, కానీ తింటే అన్నం తినను. ఇంట్లో ఏంటంటే మా అమ్మ ఎక్కువ తినిపించొద్దాను, నువ్వు అవి తింటే ఫుడ్ తీసుకోవు వద్దు అంటారు. బట్ నాకు ఇష్టం అనమాట. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో పనస పండు వచ్చేసరికి ఆ స్మెల్కి, మాది విలేజ్ కదా, ఆ స్మెల్ చాలా బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలామంది ఇంట్లో పనస పండు ఉందా అని కూడా అడిగారు, పండింది కట్ చేయండి. సో కట్ చేసింది మనమే కాకుండా అందరికీ పంచితే కూడా బాగుంటుందని ఇక్కడ ఊళ్ళో ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.